शिव बाबा ఇది దాదేశీ యొక్క క్లాస్ ఉంది. ఈరోజు సద్గురువారం మరియు దాదీజీ యొక్క అవ్యక్త స్మృతి దినం సందర్భంగా ఈ నెలలో దాదీకి సంబంధించిన క్లాసెస్ అన్నీ కూడా పంపించారు. ఇందులో దాది అన్నారు దాది ప్రకాష్ మనేజీ యొక్క విశేషతలు. ఇవన్నీ కూడా దాది జానకీజీ दादी प्रकाश मने जी కోసం చెప్పినటువంటి విశేషతలన్నీ కూడా दादी जी के समान प्रभाव मुक्त बनना, ना किसी के प्रभाव में आना, ना अपना प्रभाव डालना. दादी కోసం చెప్తున్నారు दादी जानकी दादी प्रकाश मने दादी जी యొక్క విశేషతలు వినిపిస్తున్నారు. పెద్ద दादी जी సమానంగా మనం ప్రభావముక్తులుగా మారాలి. అంటే ఏ విషయానికి కూడా ఎవరికి కూడా దాది ఎప్పుడు కూడా ప్రభావిత అయ్యేవారు కాదు. ఎవరి ప్రభావంలోకి వెళ్ళటం, అలాగే తన ప్రభావంలోకి ఎవరినైనా తెచ్చుకోవాలి అనుకోవటం దాది ఎప్పుడు చేసేవారు కాదు. అంటే ఇతరులకి ప్రభావితం అయ్యేవారు కాదు. ఎవరిని కూడా తన వైపు ఆకర్షించుకోవాలి, ప్రభావితం చేయాలి అని కూడా దాది ఎప్పుడు ప్రయత్నం చేసేవారు కాదు. దాది సదా తాను బాబా ప్రభావంలో ఉండేవారు. అందరికీ కూడా బాబా ప్రభావాన్ని వేయాలి అనే ప్రయత్నం చేసేవారు. మధురమైన దాది కోసం ప్రతి ఒక్కరి మనస్సు నుంచి కూడా ఇదే శబ్దం వెలువడుతుంది. దాది అందరికీ అతీతంగా మరియు అందరికీ ప్రియంగా ఉండేవారు. బాబా हम सब बच्चे हैं पर हमारी दादी सबसे न्यारी है. బాబాకి మనందరం కూడా పిల్లలని, కానీ మన దాది మాత్రం అందరికన్నా అతీతమైన వారు మరియు అందరికీ ప్రియమైన వారు మరియు బాబా సమానమైన వారు. దాదీజీ అందరికన్నా అతీతంగా ఉండేవారు, కానీ అందరికీ చాలా ప్రియం అనిపించేవారు. బాబా సమాన స్థితిలో ఉండేవారు. ఎలాగైతే బ్రహ్మ బాబా అందరికీ ప్రియం అనిపించేవారు, దాది కూడా అందరికీ ప్రియంగా అనిపించేవారు. पहले हमको बाबा कहता था आप समान बनाओ, अव्यक्त होकर कहा बाप समान बनो. మొదట్లో శివ్ బాబా అందరికీ ఏమని చెప్పేవారంటే మీ సమానంగా తయారు చేయండి. బాబా అనేవారు మీ సమానంగా అందరినీ తయారు చేయండి అనేవారు. కానీ అవ్యక్తమైన తర్వాత తండ్రి సమానంగా అవ్వండి, బ్రహ్మ బాబా సమానంగా తయారవ్వండి అని చెప్పేవారు. ఏ విధంగా आप समान बनाने में दादी जी बहुत होशियार थी. దాది తన సమానంగా తయారు చేయండి అంటే ఎవరినైనా సరే మీరెంత ఉన్నతంగా ఉన్నారో ఇతరులు కూడా అంతే ఉన్నతంగా తయారు చేయండి అని బాబా ఏదైతే చెప్పారో ఈ విషయంలో దాది అలాగే చేసేవారు. దాది ఎంతోమందిని తన సమానమైన వారిని తయారు చేశారు. అంటే దాది ఎంతగా త్యాగం, తపస్సు, సేవలో ఉండేవారు. అలా తన వెనకాల తన సమానమైన వాళ్ళని కొన్ని వేల మందిని, లక్షల మందిని తయారు చేశారు. मैं ही बनूं नहीं मेरे समान बने. దాది ఎప్పుడు కూడా నేను త్యాగి అవ్వాలి, తపస్వి అవ్వాలి, సేవాదారి అవ్వాలి, కేవలం నేను తయారైతే చాలు అని అనుకునేవారు కాదు. దాది నా సమానంగా అనేకుల్ని తయారు చేయాలి అనే ఒక సంకల్పం ఎప్పుడు పెట్టుకునేవారు. మనం ఎంత ఉన్నతంగా తయారవుతున్నామో మన సమానంగా అంతే మందిని ఉన్నతంగా తయారు చేయాలి అనే లక్ష్యం దాదీకి సదా ఉండేది. పరంతు బాప్ సమాన్ బన్నే మే నెంబర్ 1 గై. ఇలాగ అనుకోవటం వల్ల ఏమయ్యారంటే దాది బాబా సమానం అవ్వటంలో నెంబర్ 1లోకి వెళ్ళారు. బాబా సమానం అవటంలో నెంబర్ 1. ఎంతగా ప్రతి విషయంలో అతీతంగా ఉండేవారు మరియు అందరికీ ప్రియం అనిపించేవారు.
అందరికీ ఇష్టమే, కానీ అందరికీ అతీతంగా కూడా ఉండేవారు. న్యారే బన్నేకి బిగర్ ప్యారే నహీ బన్ సక్తే. దాది ఎప్పుడు అనేవారు, ఎవరైతే అన్ని విషయాలకి అతీతంగా ఉండరో వారందరికీ ప్రియంగా అవ్వలేరు. అంటే ప్రతి దానిలో కూడా మనం మునిగిపోయి, మనం ఆకర్షిత అయిపోయి, ఆధీనం అయిపోయి, కానీ మనం మన వైపు అందరినీ ఆకర్షించుకోవాలంటే అది ఎప్పుడూ జరగదు. ఎందుకంటే మనకున్న బలహీనతల వలన మనం ఎవరికి నచ్చం. కొందరు ఏమనుకుంటారంటే తాము అతీతంగా ఉండరు, కానీ అందరూ తమకు మాత్రం ప్రియంగా ఉండాలనుకుంటారు. అలా అతీతంగా లేకపోతే ప్రియంగా అవ్వలేము. మనం ఎంతైతే బాబా చెప్పిన విషయాల్లో అతీతంగా ఉంటాం. కొన్ని విషయాల్లో బాబా అతీతంగా ఉండాలి అని అంటారు. దేహభ్రాంతికి, దేహ సంబంధాలకి, వస్తువులకి, అలాంటి వాటికి అతీతంగా లేనప్పుడు అందరికీ ప్రియంగా అవ్వము. కానీ అతీతంగా లేకుండా ఆకర్షణలో ఉంటూ అందరికీ ప్రియమైపోవాలని ప్రయత్నిస్తే అది ఎప్పుడూ జరగదు. అతీతంగా ఉంటేనే అన్నిటికీ మనం అందరికీ ప్రియంగా అవ్వగలం. అతీతంగా లేకుండా ఎవరూ ప్రియంగా మారలేరు. కాబట్టి దాది అనేవారు, అతీతంగా అవ్వకుండా ఎలా మీరు అందరికీ ప్రియమవుతారో అలాగే ప్యారా బన్నే బిగర్ న్యారా నహీ దిఖాయి పడతా. అదేవిధంగా ఇంకొక విషయం కూడా దాది ఎంత లోతుగా చెప్పేవారంటే, అందరికీ ప్రియం అవ్వకుండా నేను అన్నిటికీ అతీతం అయిపోయానని కూడా మనం ప్రూవ్ చేయలేం. అందరికీ నచ్చుతున్నాము అంటేనే మనం అన్నిటికీ అతీతంగా ఉన్నట్టు. ఎంత లోతైన మాట అంటే, మనం ఎవరికైనా నచ్చట్లేదంటే మనలో ఏదో లోపం ఉందనే కదా. అందరికీ ప్రియం అవ్వకుండా నేను అతీత స్థితిలోకి వెళ్ళిపోతాను అనేది కూడా రాంగ్. ఈ రెండు చూసారా, రెండు కూడా ఎలాంటి విషయాలంటే, బాబా కూడా అలానే కదా, బ్రహ్మ బాబా అతీతంగా ఉండి ప్రియమయ్యారు. తర్వాత అందరికీ ప్రియమైపోవటం వల్ల అతీతంగా కూడా వెళ్ళిపోగలిగారు. కాబట్టి దాది బ్రహ్మ బాబా ఎలాగైతే చేశారో పురుషార్థం, దాది కూడా అలాగే చేసేవారు. दादी जी ने यही लक्ष्य रखा कि मुझे किसी के बुरे व अच्छे प्रभाव में नहीं आना. దాదీజీ సదా లక్ష్యం పెట్టుకునేవారు, నేను ఎప్పుడు కూడా ఇతరుల చెడుకు కానీ మంచికి కానీ నేను ప్రభావితం కాకూడదు. ఇతరులో ఉండే మంచికి మనం ప్రభావితం అయిపోకూడదు, ఇతరులో ఉండే చెడుకు కూడా మనం ప్రభావితం అయిపోకూడదు. దాది ఈ లక్ష్యాన్ని సదా పెట్టుకునేవారు. అలాగే దాదీజీ తన ప్రభావాన్ని ఎవరి మీద వేయలేదు, అలాగే ఎవరి ప్రభావంలోకి కూడా దాది రాలేదు. ప్రభావంలోకి రావడం అంటే ఏంటి? ప్రభావితం అయిపోవడం ఏంటి? వీళ్ళు మంచివాళ్ళు 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 అంటూ వారికి ఆకర్షితైపోవడం, లేదా వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం. ఈ రెండు రాంగే. ఆ విధంగా దాది దేనికి కూడా సాక్షిగా ఉండేవారు. ఇతరులో మంచి చెడు అది వాళ్ళ ఆత్మ తాలూకా పాత్ర. దానిలో మనం ప్రభావితం అయిపోవడానికి ఏముంది? మనం మనంగా ఉండవు. ఇంకా మంచికి కానీ చెడుకి కానీ ప్రభావితం అయిపోతే ఇక మన ప్రవర్తన అంతా కూడా ఆ ప్రభావానికి అనుగుణంగా నడిచేస్తుంది. ఇక మనం ఏంటో మనంగా ఉండం కదా. తో ఏ సూక్ష్మ అతి ప్యార్ సే దాదీ కా వరదాన్ వా గిఫ్ట్ లేదు. కాబట్టి మీ అందరికీ నిజంగా సూక్ష్మంగా అతి ప్రేమ దాది పైన ఉన్నట్లయితే మీరందరూ కూడా ఈ వరదానాన్ని, ఈ గిఫ్ట్ తీసుకోండి. దాది అంటే ఇష్టం, దాది అంటే ఇష్టం అని అంటే, ఇష్టం అంటే ఏంటంటారు? ఇష్టం అంటే వారి సమానంగా మనం కూడా తయారవ్వాలి, వారి నుంచి అలా ఉండే వరదానాన్ని తీసుకోవాలి. లేకపోతే వరదానం అనండి, బహుమతి అనండి, ఏదైనా కూడా మనం వారి సమానంగా అయినప్పుడే మనం ఆ బహుమతిని తీసుకుంటాం. అంటే మనం కూడా దేనికి ప్రభావితం అయిపోకూడదు. దాదీనే సచ్చి దిల్ సే సాహెబ్ కో అపనా బనాకే రఖా. ముఖ్యంగా దాదీలో స్వచ్ఛత ఉండేది. సత్యమైనటువంటి ఆ మనస్సు వల్లనే చక్రవర్తి అయిన బాబాని పూర్తిగా తన వారీగా చేసుకోగలిగారు. దాదిలో స్వచ్ఛత ఉండేది. ఈశ్వరీయ పరివారం యొక్క సంఘటన
ఈ సంఘటన యొక్క శక్తిని కూడా దాది పెంచగలిగారు. ఇన్ని లక్షల మందిని ఒకటిగా నడిపించగలిగారు అంటే, పరివారాన్ని ఇంత పెంచగలిగారు అంటే దాదీలో ఉండే స్వచ్ఛత వల్లనే అంత పెరిగింది. స్వచ్ఛత లేకపోతే ఇన్ని లక్షల మందిని పాలన చేయడం, నడిపించడం. ఎందుకంటే స్వచ్ఛత లేకపోతే ఏమవుతుంది, ఇద్దరు వ్యక్తులే కలిసి ఉండలేరు. అలాంటిది లక్షల మందిని, వేల మందిని కలిపి ఒక చోట ఉంచాలంటే స్వచ్ఛత యొక్క శక్తి లేకపోతే అది జరగదు. కాబట్టి దాదీలో స్వచ్ఛత యొక్క శక్తి ఉంది. దానివల్లనే ఇన్ని దేశాల వరకు ఇన్ని లక్షల మంది పరివారాన్ని పెంచారు. బాబా బాబా హే మమ్మా మమ్మా హే పర్ ఇతనీ జో వృద్ధి హుయి అంటారు. బ్రహ్మ బాబా నెంబర్ 1. అలాగే మమ్మాలో పురుషార్థం, మమ్మాది కూడా మమ్మా లెవెల్లో మమ్మ టాప్. కానీ ఈరోజు యజ్ఞం ఇంత వృద్ధి చెందిందంటే దానికి కారణం మాత్రం ప్రకాశ్మణి దాది. దాది ఇన్ని దేశాల వరకు, విశ్వంలో అన్ని మూలల వరకు సేవని పెంచడానికి నిమిత్తమయ్యారు దాది. అంటే సంఘటన శక్తి. ఒకే చోట ఇంతమందిని ఉంచడం, ఒక చోట ఇంతమందిని పెంచడం అనేది చాలా పెద్ద విషయం. సంఘటన యొక్క శక్తి అది ఎలా పెరుగుతుందంటే, మనం ముందు స్వమానంలో ఉండాలి. వృద్ధి చేయాలి, దేన్నైనా పెంచాలి, అభివృద్ధి చేయాలంటే ముందు మనం మన యొక్క మర్యాదల్లో జాగ్రత్తగా స్వమానం, సెల్ఫ్ రెస్పెక్ట్ అందులో ఉండాలి. మనం మన గౌరవాల్లో, మర్యాదల్లో ఉంటూ అందరికీ గౌరవాన్ని ఇస్తే కానీ 10 మంది 100 మందిగా, 100 మంది 1000 మందిగా మారాలి. అంత పెరగాలి అంటే ముందు ఈ 2 ఉండాలి. ఒకటి, మనం స్వమానంలో ఉండాలి. రెండోది, అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. లేకపోతే సంఘటన అభివృద్ధి చెందదు. పరివారం పెరగాలి అంటే దానికి ఇతరులకి, చుట్టూ అందరికీ గౌరవాన్ని ఇస్తేనే సంఘటన కూడా పెరుగుతుంది. సత్యుగి ప్రపంచం ఎలాగైతే స్నేహ సంపన్నంగా, సుఖశాంతి సంపన్నంగా ఉంటుందో అది దాది ఇక్కడే తయారు చేసి చూపించారు. అంటే సత్యుగంలో ఎలాగా స్నేహ సంపన్నంగా ఉంటారు, సుఖశాంతి సంపన్నంగా ఉంటారు, అవన్నీ దాది ఇక్కడే సంగమయుగంలోనే అదంతా తయారు చేస్తారు. పరివారం మధ్యలో స్నేహము, అందరం కలిసి గౌరవంగా ఉండడం, స్నేహంగా ఉండడం, అందరం సుఖశాంతులతో నిండుగా ఉండటం, అవన్నీ దాది ఇక్కడే చేసి చూపించారు. అంటే वो दादी ने यहाँ करके दिखाया, అవన్నీ కూడా దాది ఇక్కడ చేసి చూపించారు. तो दादी जी ने यज्ञ सेवा में सबको साथी बनाकर स्नेह से यज्ञ के फाउंडेशन को मजबूत बना दिया. దాదీజీ యజ్ఞ సేవలో అందరినీ సాథీలుగా మార్చారు. వారిని తయారు చేయటమే కాదు, ఒక్కొక్కరిని తయారైన ప్రతి ఒక్కరూ యజ్ఞ స్నేహిలుగా మారారు. అంటే వారి యజ్ఞం అంటే ప్రేమ, యజ్ఞంలో పరివారాన్ని పెంచటం, అంటే అందరినీ కూడా తన సాథీలుగా తయారు చేసుకొని అందరికీ స్నేహం ఇచ్చి ఈ మహాయజ్ఞం యొక్క పునాదిని గట్టి చేయడంలో దాది పాత్ర చాలా గొప్పది. ఈ యజ్ఞం యొక్క పునాదిని చాలా స్ట్రాంగ్గా తయారు చేశారు. ఎలాగైతే బాబా మురళిలో చెప్తూ ఉంటారు కదా, ఈ మానవత కల్పవృక్షానికి మూలం మీరే, మొదలు మీరే అని అంటారు. మీ పైన మొత్తం వృక్షం అంతా కూడా ఉంది అని చెప్తారు. ఎలాగైతే బాబా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్, అలాగే మనం కూడా గ్రేట్ గ్రేట్ ఆధారమూర్తులు. ఒక్కొక్కరిని అలా తయారు చేశారు. ప్రతి ఒక్కరి మైండ్ సెట్ని దాది ప్రతి ఒక్కరు కూడా గ్రేట్, మనందరం కూడా పూల పునాదుల ఆధారం. ఆ విధంగా మీ మనస్సుని తయారు చేసుకోండి అన్నట్టు తయారు చేశారు. అందర్ సే పానీ పత్తోం కో మిల్తా, ఎలాగైతే బాబా అంటారు
మన వృక్షానికి నీళ్ళు పోసామనుకోండి, అది మొత్తం ఆకు ఆకు కూడా లభిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం ఎంత శక్తిశాలిగా ఉంటాము. పర్సనల్గా ఎవరికి వాళ్ళు దాది, ఎవరికి వాళ్ళకి దాది నేర్పేవారు. మీరు ఎంత స్నేహంతో ఉంటారో, ఎంత గౌరవాన్ని ఇస్తారో, మీ ఒక్కొక్కరి ప్రభావం మొత్తం వృక్షం మీద పడుతుంది. మొత్తం బ్రాహ్మణ వృక్షం అంతటినీ కూడా ప్రభావితం చేస్తుంది. तो हम सबको అనుభవ్ करने का భాగ్యం మిల్తా है. అంటే మనందరికీ కూడా అనుభవం చేసేటటువంటి భాగ్యం, అంటే సాకారంగా ఎవరెవరైతే దాదీని చూశారో వారందరికీ కూడా ఈ అనుభవం చేసే భాగ్యం కూడా లభించింది. तो भाग्यवान है जिन्होंने दादी के संग दादी के पालना ली. వీరందరూ కూడా భాగ్యవంతులే, ఎవరెవరైతే దాది యొక్క సాంగత్యంలో ఉన్నారో, ఎవరెవరైతే దాది యొక్క పాలన తీసుకున్నారో, సాకారంగా దాదీతో ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా భాగ్యశాలి ఆత్మలు. हमारे रग रग में बाबा की शिक्षाएं हैं, समझानी है और सावधानी दादी ने भरती. జానకి దాది అంటున్నారు, మా తాలూకా రగ్ రగ్ అంటే అంటే దాది ఎలాగ నేర్పారంటే, మా యొక్క ప్రతి సంకల్పంలో, ప్రతి అణువులో బాబా శిక్షణలు ఉన్నాయి అంటే అవి దాది ప్రభావం. ఎందుకంటే దాది అణువులో కూడా బాబా శిక్షణలతో పరిపూర్ణంగా ఉండేవారు. అందుకే దాది మమ్మల్ని కూడా అలా తయారు చేశారు. అనుక్షణం కూడా బాబా యొక్క శిక్షణలన్నీ అర్థం చేయించుతూ ఉండేవారు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉండేవారు, అప్రమత్తం చేసేవారు. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ప్రతి విషయంలో కూడా దాది అన్ని దగ్గరుండి నేర్పించారు. तो मीठी दादी की याद में, प्यार में, श्रद्धा भाव से सच्चा बनने का व्रत ले लो. నిజంగా దాది అంటే మీకు ప్రేమ ఉందనుకోండి, ఏం చేయాలి? దాది అంటారు, ఎవరి మీదైనా ప్రేమ ఉంది అంటే ఏం చేయాలి? దాది స్మృతి దినాలు జరుపుతున్నాం, లేకపోతే దాదీకి పెద్ద పెద్దగా కార్యక్రమాలు చేస్తున్నాం దాది పేరు మీద, అది ఎలాగో ఉంటుంది. కానీ మధురమైన దాది యొక్క స్మృతిలో, వారి యొక్క ప్రేమలో, శ్రద్ధ భావనతో సత్యంగా మారాలి అనే వ్రతం తీసుకోండి. దాదీలాగా మనం కూడా ఎలా మారాలి? సత్య. దాదీలో ఉండే విశేషతే సత్యత. సత్యంగా మారాలి అనే వ్రతాన్ని తీసుకోండి. బాబా దాది అంటారు, సచ్చా బన్నా హే తో కేసే బన్నా హే. మరి సత్యంగా మారాలి అంటే ఎలా మారాలి? సత్యంగా అవ్వాలి. సత్యత అంటే ఏంటి? సత్యంగా ఉండడం అంటే ఏంటి? ఎలా మారితే దాన్ని సత్యంగా మారడం అని అంటారు? ఉస్కే బిగర్ తాత్ లాత్ और कोई बात ना हो. అంటే ఇంకా మనకి ఇంకా వేరే ఏ విషయాల యొక్క తాత్ అంటే ఇంకా అదే చింతన, ఆ విషయాల యొక్క చింతన, ఇంకా వేరే విషయాల యొక్క ప్రభావంలో ఇబ్బంది పడుతూ ఉండడం, బాధపడుతూ ఉండడం, లొంగిపోతూ ఉండడం, ఇంకేమీ ఉండకూడదు. స్వచ్ఛత అంటే క్లీన్గా ఉంటుంది, లోపల క్లియర్గా ఉంటుంది. అంటే ఏదో ఒక విషయానికి ఇబ్బంది పడుతూ ఉండడం, లోపల మదన పడుతూ ఉండడం, విషయాలతో ఫైట్ చేస్తూ ఉండడం, లోపల డిస్టర్బ్ అయిపోవడం, ఇలాంటివి ఏవి ఉండవు స్వచ్ఛత అంటే. మన భాషలో చెప్పాలంటే లోపల రకరకాలుగా గింజుకుంటూ ఉండడం. ఎందుకంటే తప్పు పని చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైనా అసత్యమైన పని చేస్తే ఏమవుతుంది, అది అలాగా లోపల రకరకాలుగా ఆ విషయాలన్నీ మనల్ని సుఖంగా ఉండడం, లోపల ఏమవుతూ ఉంటాం, డిస్టర్బ్ అయిపోతాం. అలాంటిది ఏది లేకుండా ఉండడమే సత్యం. లోపల నుండి ప్రశాంతంగా ఉండడం, నిశ్చింతంగా ఉండడం. తాత్ అందరికీ, లాత్ లగన్, బాత్ ముఖ్కి. ఏ విధంగా? తాత్ అంటే ఏంటంటే ఏదో ఒక విషయంలో అలాగ మదన పడుతూ ఉండడం. మన ఏమవుతుంది, మన భావాలు, మన భావనలు అలా ఏంటి, ఇలా ఏంటి, ఇదేందుకు, రకరకాలుగా ఫైట్ చేస్తూ ఉంటాం. లోపల విషయం లోపల
చాలా సుఖంగా ఉండాలంటే సత్సంగంగా లగన్ దీక్ష అంతా బాబాతో ఉండాలి. కానీ దీక్ష వేరే విషయాలతో, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, ఇది తిందాం, అది తిందాం, అలాంటి ఆ దీక్షలు కాదు, ఈ దీక్ష ఉండాలి. తాత్ లాత్ బాత్ అంటే విషయం ఎప్పుడు సుఖంగా ఉండాలి. ఎలా ఉన్నారయ్యా అంటే చాలా సుఖంగా. అది ఎప్పుడు జరుగుతుంది? లోపల లోపల ప్రశాంతంగా ఉండాలి. దీక్ష అంతా బాబా వైపు ఉండాలి. అప్పుడు ఎలా ఉంటామంటే విషయం ఎప్పుడు సుఖంగా ఉంటాం. ఇంకా ఇది కాకుండా ఇంకేదైనా విషయంలో మనం ఉన్నామంటే లోపల సుఖం మరం. కాబట్టి దాది అంటారు, తో మై ప్యారీ మీఠీ దాదీకి యాద్ మే అపనా భాయి బహనోంకో కేతి. అందుకే నేను ఈరోజు ప్రియమైన మధురమైన దాది స్మృతిలో ఉంటూ నా సోదర సోదరీలైన మీ అందరికీ చెప్తున్నాను, మనము ఎంత జ్ఞానాన్ని ఆలోచిస్తామో అంత నష ఎక్కుతుంది. జ్ఞానాన్ని మననం చేయాలి, అంతే తప్ప విషయాల్ని మననం చేయకూడదు. బాబా ఈ పాయింట్ చెప్పారంటే అది గుర్తు చేసుకొని దీన్ని ఎలా మనం ఆచరించాలి, ఎలా తయారవ్వాలి. అపనే ఘోట్తో నషా చెడే. ఎంత మనల్ని మనం జ్ఞానం విషయంలో లోపలికి వెళ్తామో అంతంత మనకి నష ఎక్కుతూ ఉంటుంది. జో ఓటేసే అర్జు, ఈ విషయంలో నేనే నెంబర్ 1 అవ్వాలి. ఎప్పుడు ఈశ్వరీయ నషలో ఉండాలి, మంచిగా ఆనందంలో ఉండాలి, అతీంద్రియ సుఖంలో నేనే నెంబర్ 1 అవ్వాలి. ఈ విషయం కర్నా హై తో ఆప్ కర్నే 3 బాతే యాద్ రఖో. చెయ్యాలి అనుకుంటే ఏదైనా వెంటనే చేయాలి. ఇక చేయాలి అనుకున్నాం, ఎలాగో తయారవ్వడానికే వచ్చాం, మారడానికే వచ్చాం, అదేదో వెంటనే చేయాలి, వెంటనే మారాలి. ఇంకా దానికి వాయిదాని ఎలాగో ఆ పని మీదే కదా వచ్చి వెంటనే చేయాలి. కానీ చేయాలి అంటే 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ముझे करना है जो ओटो से अर्जुन हर एक कर सकता है. దాది అంటారు, ప్రతి ఒక్కరూ చేయగలిగే విషయాలే చెప్తాను. ఈ 3 విషయాలు నేను చేయాలి, నేనే అర్జునుడిగా మారాలి. ప్రతి ఒక్కరు కూడా చేయగలిగే విషయాలే బాబా మనకి చెప్పారు. अपनी गोट जो ज्ञान बाबा देता उसका मनन चिंतन करके. अपने घोट అంటే ఏంటంటే మనలో మనమే మననం చేయాలి, మనలో మనమే చింతన చేసుకోవాలి. ఏదైతే జ్ఞానం బాబా ఇచ్చారో దీన్ని మనం మరణ చింతన చేసుకుంటూ ఉండాలి, జ్ఞానాన్ని స్మరించుకుంటూ ఉండాలి. బాబా ఏం చెప్పారో ఆ పాయింట్ పట్టుకొని ఆలోచించాలి, మననం చేయాలి, బాబా మురళి గురించి చింతన చేయాలి, స్మరిస్తూ ఉండాలి. సిమరన్ మే ఆనే కే లియే స్మృతి స్వరూప్ బన్నే కా ధ్యాన్ రఖనా. కానీ మనకు అసలు స్మరణ చేయాలి, మననం చేయాలి అంటే ముందు అసలు అవి గుర్తుండాలి కదా, స్మృతి స్వరూపం ఉండాలి కదా. స్మృతి స్వరూపంగా అవ్వటం పైన అటెన్షన్ పెట్టాలి. అసలు గుర్తే లేకపోతే మరణం చింతన ఎలా చేస్తాం? ముందు స్మృతి స్వరూపంగా ఉంటే అప్పుడు మనం మననం చేయొచ్చు, చింతన చేయొచ్చు. అసలు విషయం గుర్తే లేదు, స్మృతి స్వరూపం. ఎందుకంటే ఏవి మనకి గుర్తు వస్తూ ఉంటాయో వాటినే మనం చింతన చేస్తాం, మననం చేస్తాం. జ్ఞానం అనేది స్మృతి స్వరూపంగా అవ్వటం పైన అటెన్షన్ ఉంటే కానీ అది జరగదు. ఏం చెప్పారు బాబా మురళిలో, వరదానం ఏంటి, లేకపోతే స్లోగన్ ఏంటి? ఎందుకంటే మనం ఒకసారి వినేస్తాం, తర్వాత అసలు దాన్ని తిరిగేసి మనం గుర్తే చేస్తాం. అసలు జ్ఞాపకమే మనం చేసుకోకపోతే చింతన ఎలా చేస్తాం, మననం ఎలా చేస్తాం? కాబట్టి ఈ విషయాలపైన ధ్యాస పెట్టాలి,
सिमरनी में आना है तो ज्ञान के सिमरन से व्यर्थ से फ्री होना. స్మరణ జరగాలి అంటే జ్ఞానం పాయింట్స్ని మనం గుర్తు చేసుకోవాలి, స్మృతి చేసుకోవాలి. స్మృతి చేసుకుంటే మరణం చేస్తాం, చింతన చేస్తాం. అప్పుడు ఇంకా వ్యర్థం ఉండదు. వ్యర్థ విషయాలు మరి పక్కకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనస్సు అనేది ఒక పని చేయగలదు, కానీ రెండు పనులు చేయలేదు. వేరే విషయాల్లో మనం గుర్తు చేసుకుని ఆ చింతనలో ఉన్నప్పుడు ఇంకా జ్ఞానం చింతన జరగదు. అదే మనం జ్ఞానం పాయింట్స్ గుర్తు చేసుకొని అది చింతన, అది మననం చేసుకుంటూ ఉంటే ఇంకా వ్యర్థం ఆటోమేటిక్గా పోతుంది. కానీ ఇవన్నీ మన పైన మనం అటెన్షన్ పెట్టుకుంటే మాత్రమే జరుగుతాయి. మన పైన మనం ధ్యాస పెట్టుకోవాలి. ज्ञान बल, योग बल जो सेवा में काम आता है, बल जो जमा होता है उससे धारणा हो जाती है. జ్ఞాన బలం, యోగ బలం ఇవన్నీ కూడా ఈ రెండు ఉంటేనే సేవలన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవుతాయి. జ్ఞాన బలం, యోగ బలం ఉన్నవాళ్ళే సేవలో సక్సెస్ కాగలరు. వారు చేసే ప్రతి పని విజయవంతం అవ్వాలి అంటే జ్ఞాన బలము ఉండాలి, యోగ బలం కూడా ఉండాలి. అప్పుడు మనం చేసే పనులన్నీ విజయవంతంగా అవుతాయి. బల్ జో జమా హోతా ఉస్కో ధారణ హో జాతీ హై. అంటే బలం అంటే ఏంటంటే బలం జమా అవ్వటము అంటే జ్ఞాన బలం జమా చేసుకోవడం. యోగ బలం జమా అయిందో లేదో ఎలా తెలుస్తుంది? జ్ఞాన బలం అంటే జ్ఞానం ధారణలోకి వస్తే అప్పుడు అది బలం అవుతుంది. వినడం, చెప్పడం కాదు. జ్ఞానం తెలిసిన దాన్ని ఆచరిస్తే అది బలం అవుతుంది. యోగంలో మనం అనుభూతి చేస్తే అప్పుడు యోగం బలం అవుతుంది. యోగంలో కూర్చొని మనం నిద్రపోయాం, వేరే ఆలోచనలోని టైంపాస్ చేస్తే అది యోగం బలం ఎక్కడ వస్తుంది? ధారణా కా ప్రభావం జల్దీ పడతా హై. జ్ఞానం మనకి తెలుసు, విన్నాము, అర్థమైంది, అది మనం ఆచరణ కూడా చేస్తున్నాం. అలాంటి వాళ్ళకి చాలా పవర్ ఉంటుంది. అలాంటి వాళ్ళు తొందరగా అవతల వాళ్ళని తమ జ్ఞాన ప్రభావం వేరే వాళ్ళ మీద వేస్తారు. తెలుసు, అర్థమైంది, చెప్పగలరు, కానీ ఆచరించరు. వాళ్ళు ఎవరిని ప్రభావితం చేయలేరు. ఆచరించే వాళ్ళే తమ ప్రభావాన్ని ఇతరుల మీద వేయగలరు. समझने की इच्छा पीछे पौधा होती है, संबंध में आए प्राप्ति हुई तो लगता है ये मेरा काम की बात है. ఏ విధంగా అవతల వాళ్ళకి అర్థం చేసుకోవాలి, వినాలి అనే కోరిక పుట్టాలి అంటే చెప్పే వాళ్ళకి ధారణ ఉండాలి. చెప్పే వాళ్ళకు కూడా ఆ సమర్థత ఉండాలి. అప్పుడే వినేవాళ్ళు కూడా ప్రభావితులవుతారు. समझने की इच्छा पीछे पौधा होती, संबंध में प्राप्ति. ఏ విధంగా ఎవరైనా సరే అర్థం చేసుకొని మారటము అనేటటువంటిది ఎవరికైనా తర్వాత జరుగుతుంది. ముందు అది చెప్పే వాళ్ళకి శక్తి ఉంటే వాళ్ళు ముందు ప్రభావితం అవుతారు. ముందు అది చెప్పే వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వినాలి, ఎలాగైనా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనే ఒక ప్రభావం ఉంటుంది. అది ఎవరు వేయగలరు అంటే ధారణ ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పని చేయగలరు. తర్వాత వాళ్ళు అర్థం చేసుకొని మారడం తర్వాత జరుగుతాయి. కానీ ఖచ్చితంగా వినాలి, వెళ్ళాలి అనే ప్రభావం వేయాలంటే ఆచరించే వాళ్ళు అయి ఉండాలి. సమజ్నేకి ఇచ్చా పౌదా అవుతుంది. ఎందుకంటే అర్థం చేసుకోవడం అనేది తర్వాత, ముందు వినాలి అనిపించాలి కదా, ఇంట్రెస్టింగ్గా వినాలి కదా, వినడానికి వెళ్ళాలి కదా, వినడానికి వెళ్ళాలి, విందాం అనే తపన అవతల వాళ్ళు కలిగించాలంటే ధారణామూర్తులు మాత్రమే కలిగించగలరు. సంబంధ మే ఆయే ప్రాప్తి హుయి తో లగ్తా హై మేరే కామ్ కీ బాత్ హై. అంటే ఎప్పుడైతే మన సంబంధంలోకి వచ్చారు, మన దగ్గర కూర్చొని విన్నారు, సంబంధంలోకి వచ్చారు,
వాళ్ళకి అర్థమైంది, వాళ్ళు ఆచరిస్తున్నారు, వాళ్ళకి ప్రాప్తులు కలిగాయి, వాళ్ళకి అనిపిస్తుంది అమ్మో ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు, ఇన్ని ప్రాప్తులు కలిగాయి నాకు, ఇవన్నీ కూడా నాకు చాలా ఉపయోగపడే విషయాలు. దిల్ కేతీ హే సున్నా హే అంటే అవతల వాళ్ళకి ఇంకేమనిపించాలంటే ఎలాగైనా అసలు ఇవన్నీ వినాలి, ఇవన్నీ అర్థం చేసుకోవాలి, ఇవన్నీ కూడా మా జీవితంలోకి మేము తెచ్చుకోవాలి. బాబాగా ఏకేక్ బోల్ అన్ను వాస్తవంలో అసలు బాబా చెప్పే ఒక్కొక్క మాటకి మనం అసలు విలువని కట్టలేము. బాబా చెప్పే ఒక్కొక్క మాట ఎలాంటిది? అన్మోల్. అన్మోల్ అంటే అసలు విలువని మనం కట్టలేము అలాంటివి. బాబాకి బోల్ కా మోల్ కదర్ నహీ కర్ సక్తే. బాబా మాటల యొక్క విలువకి మనం అంటే ఈ ఇంత రేటు అని మనం విలువ కట్టలేం. बाबा का एक एक बोल मुझे याद आता है, जो बाबा की महिमा है उसमें आप समान बनना चाहते हैं. బాబా యొక్క మహిమ ఏదైతే ఉందో అందులో మనం బాబా సమానంగా తయారు కావాలి. బాబా దగ్గర విన్న ప్రతి మాటలో మనం ఏమవ్వాలి? బాబా సమానంగా కూడా మనం తయారు కావాలి. బాబా యొక్క మాటలకి మనం విలువే కట్టలేము, ఎందుకంటే అన్మోలేదు, విలువ కట్టలేము. కాబట్టి బాబా చెప్పే ఒక్కొక్క మాట నాకు గుర్తొస్తూ ఉండాలి. ఏదైతే బాబా యొక్క మహిమ ఉందో అందులో మనం బాబా సమానంగా తయారు కూడా కావాలి. నేను బాబా చెప్పే ప్రతి మాటలో కూడా నేను బాబా సమానంగా కావాలి. ఎలాగైతే దాది తనని తాను తయారు చేసుకున్నారు, అదేవిధంగా మనల్ని మనమే తయారు చేసుకోవాలి. వినడం, బాబా చెప్పేవి అర్థం చేసుకోవటం. దాది ఎలాగైతే తన్ని తాను తయారు చేసుకున్నారో మనల్ని కూడా మనం ఆ విధంగా తయారు చేసుకోవాలి. जैसे अभी मीठी दादी ने अपना रूप बदल करके साकारी रूप से अव्यक्त होकर के, ఎలాగైతే మధురమైన దాది తన యొక్క రూపాన్ని ఇప్పుడు మార్చేసుకున్నారు. మొన్నటి వరకు మన మధ్య సాకార శరీరంతో సాకార రూపంలో ఉండేవారు, కానీ ఇప్పుడు దాది తన పరిపూర్ణ స్థితిని తయారు చేసుకుని అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు, అవ్యక్త వతనవాసి అయిపోయారు. బాబాతో పాటుగా వతనంలో ఉంటూ మనకి శక్తిని ఇస్తున్నారు. దాది ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వతనవాసి అయిపోయారు కదా. బాబ్దాదాతో పాటు కలిసి ఉంటూ మనందరికీ అక్కడి నుంచి ఇషారా ఇస్తున్నారు, సైగలు చేస్తున్నారు, రండి తయారవ్వండి, త్వరగా త్వరగా మారండి అని పైన ఉంటూ బాబ్దాదా ఎలాగైతే మనందరికీ ఇషారా ఇస్తున్నారో దాది కూడా అదే సేవలో ఉన్నారు. దాదీజీ సే సబ్కా ప్యార్ ఔర్ రిగార్డ్. దాది అంటే అందరికీ ప్రేమ ఉంటుంది, దాదీజీ అంటే అందరికీ కూడా గౌరవం ఉంటుంది. కానీ ప్రేమ అంటే ఏంటి అంటే प्यार उसको ही कहा जाता है जब दिल में रिगार्ड हो. దాదీల యొక్క మాటలు అర్థం కావాలి అంటే కూడా మనకి స్థితి ఉండాలి. ఈ భాష, ఈ పదాలు ఇవి సాధారణమైన విషయాలు కాదు. అసలు ఏం చెప్తున్నారో ఏంటి అనేది అసలు అర్థం కావాలంటే ముందు మనకు ఒక గ్రౌండ్ ఉండాలి. అసలు దాది అంటున్నారు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే అవతల వాళ్ళపైన మనస్సులో ఉండే గౌరవాన్ని నిజమైన ప్రేమ అంటారు. అవతల వాళ్ళపైన మనస్సులో గౌరవం ఉంటుంది, అది నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? మనకి తెలిసిన ప్రేమ ఏంటి? ప్రేమ అంటే ఏమనుకుంటారు? ప్రేమ అంటే ఏంటి? వాళ్ళు చూడాలి, వాళ్ళు నా పక్కనే కూర్చోవాలి, వాళ్ళతో అన్నీ చెప్పుకోవాలి, అది కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే అది కాదు.
ప్రేమ అంటే మనస్సులో అవతల వాళ్ళ ప్రతి ఉండే రెస్పెక్ట్, వాళ్ళ ఉన్నతి కోరుకోవడం, వారి సుఖాన్ని కోరుకోవడం, వాళ్ళు చెప్పే ప్రతి మాటకి గౌరవించడం, దాన్ని ప్రేమ. దాదీలు ఇవన్నీ వాళ్ళు ప్రాక్టికల్. సో జానకి దాది ఏంటి, పెద్ద దాది కోసం ఎలా చెప్తున్నారంటే ఇది మనసులో ఎంత గౌరవం దాది. ఏ విధంగా హమారీ పడాయి హీ టెన్షన్ ఫ్రీ रहने के लिए, మన తాలూకా చదువు ఏంటంటే, అసలు బాబా మనందరికీ ఇంత చదువుని రోజు దేనికోసం చదివిస్తున్నారు? అసలు ఈ చదువు యొక్క సారాంశం ఏంటి? ఎందుకు మనందరం ఈ చదువుని చదువుకుంటున్నాం? ఈ చదువు యొక్క సారం ఏంటంటే టెన్షన్ ఫ్రీ. ఏ రకమైనటువంటి మనస్సులో టెన్షన్ లేకుండా ఉండడం కోసమే చదువుకుంటాం. టెన్షన్ ఫ్రీ రెహనేకి పడాయి హై. ఈ చదువే అసలు ఒత్తిడి నుండి దూరంగా ఉండడానికి, టెన్షన్ లేకుండా ఉండడానికి మనం ఈ చదువుని చదువుకుంటున్నాం. దీనికోసం మనం రోజు దాదీజీ యొక్క అసలు దాదీకి నిజంగా టెన్షన్ అంటే దాదీకి ఉండాలి. ఎందుకంటారా, ఇంత పెద్ద సంస్థ, ఇంతమంది అన్నయ్యలు నడిపించాలి, ఇన్ని దేశాల వాళ్ళు, ఇన్ని వర్గాల వాళ్ళు, ఇన్ని భాషల వాళ్ళు, బాధ్యత అంతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? ఎంత టెన్షన్ ఉంటుంది. ఒకరిద్దరి బాధ్యత ఉంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఇన్ని లక్షల మంది, అవి కూడా లక్షల మంది తెలివైన బుర్రలు నడిపించాలంటే చాలా కష్టం. అలాంటిది దాదీ యొక్క గుణాల వర్ణన మనం చేసుకుంటే, దాదీ గుణాలు వర్ణించుకుంటే అసలు మనం టెన్షన్ నుంచి ఫ్రీ అయిపోతాం అంటున్నారు జానకి గారు. तो सभी ने दादी की अच्छी तरह से देखा. మన అందరి ముందు ఉండి వెళ్ళారు కదా దాది. దాది మన అందరి ముందు ఉండి వెళ్ళారు. అందరూ మంచిగా దాదీని చూశారు, దాది పాలన తీసుకున్నారు. तो हम सिर्फ सावधान रहे. కాకపోతే దాదీలా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇతనా బాబానే సంజాయా సిఖాయా. ఎందుకంటే ఎంతగా బాబా మనకు అన్నీ అర్థం చేయించారు, అన్నీ నేర్పించారు. దాది కూడా బాబా నుండే కదా అన్నీ అర్థం చేసుకొని నేర్చుకొని నెంబర్ 1 అయ్యారు. తో చడే సో ఉతరే పార్, చడే సో ఉతరే పార్. ఏదైనా సరే, పైకి వెళ్తున్నామా, కిందకి దిగుతున్నామా, అతీతంగా వెళ్తున్నామా, ఏదైనా మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే బాబా పని అర్థం చేయించడం, నేర్పించడం. ఇక అవి తీసుకొని మనం పైకి వెళ్తున్నావా, కిందకి వెళ్తున్నావా, అతీత స్థితుల్లోకి వెళ్తున్నావా, అదంతా మనకు అర్థమైన దాన్ని బట్టి ఉంటుంది. ఏ విధంగా చడేంగేతో ఉతరేంగే, యహా నహీ ఉతరేంగే పార్ చలే జాయేంగే. ఎలా ఉండాలి అంటే చాలా ఉన్నతిలోకి మనం వెళ్ళచ్చు. బాబా చెప్పే విషయాలు ఎలాంటివి, చాలా ఉన్నతిలోకి తీసుకెళ్తాయి. చాలా ఉన్నతిలోకి వెళ్ళి ఎక్కడ దిగాలి? సత్యుగంలోకి దిగాలి. తో పార్ చలే జాయేంగే. చాలా ఉన్నతమైన స్థితులకి, అతీత స్థితులని ఇప్పుడు మనం ఈ చదువు ద్వారా అందుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఎలా ఉండాలంటే సంగం యుగంలో చాలా ఉన్నత స్థితి, పరంధామ్ స్థితి, అతీతమైన స్థితిని ఇప్పుడే అనుభవించాలి. పరంధామ నివాసిగా ఇక్కడ ఉంటూ కూడా పరంధామ నివాసి అనుభూతిని ఇప్పుడే చేయగలం. శాంతిధామంలో చాలా తక్కువ సమయం ఉంటాం. ఎందుకంటే మనం కర్మయోగి జీవితం, ఎక్కువ సమయం ఆ సైలెన్స్లో ఉండిపోలేం. కర్మయోగి జీవితం, పవిత్రత, శాంతి మనం తీసుకొని వెళ్ళాలి. శాంతి నుండి సుఖమయ రాజ్య స్థాపనలోకి మనం రావాలి. ఇంత పెద్ద కార్యంలో మనం బాబాకి సంగమేమలో సహయోగం. దేనికి? శాంతి నుంచి సుఖమయ రాజ్య స్థాపన వరకు.
బాబాకి సహయోగిగా మనం ఉండాలి. శాంతి అనుభూతి చేయించాలి, సుఖమయ రాజ్య స్థాపన చేయాలి. 2 పనులు, ముక్తికి జీవన్ముక్తి మనం అనుభవం చేస్తూ ఆ రాజ్య స్థాపనలో బాబాకి మనం సహయోగిగా కూడా ఉండాలి. ఆజ్కల్ బాబా कहते याद रखो मुझे कर चलना. ఈ రోజుల్లో బాబా మనకి ఎప్పుడూ ఒక పాయింట్ చెప్తున్నారు. మీకు సులువుగా ఉండాలి అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఏం అక్కర్లేదు, నేను వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాలి. ఇది గుర్తుంటే అన్ని విషయాల నుండి ఫ్రీ అయిపోతుంది. ఏం గుర్తుండాలి? వెళ్ళాలి మనం ఖచ్చితంగా అందరం. ఇది ఒక్కటి గుర్తుంటే చాలు, ఏ మాయ ఉండదు, అన్ని మాయలు వదిలేస్తాం. నేను వెళ్ళాలి, వెళ్ళాలే లేదా అందరం? చాలామంది వెళ్తున్నారు కదా మన ముందు, తర్వాత మనకు కూడా వస్తుంది నెంబరు, మనం కూడా వెళ్ళాలి. అది గుర్తుంటే ఇంత బుర్రలు పాడు చేసుకోవాల్సింది ఏమి ఉండదు, వెళ్ళాలి. వెళ్ళాలి తో సారా దిన్ దేఖే అప్నే ఆప్. రోజంతా నాకు అసలు ఈ మాట ఎన్నిసార్లు గుర్తొస్తుంది, నేను వెళ్ళాలి కదా ఇక్కడి నుంచి. రోజులో అసలు ఈ విషయం నాకు గుర్తుంటుందా, నేను వెళ్ళాలి అనే విషయం గుర్తుంటుందా లేదు. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను ఇంటికి వెళ్ళాలి కాబట్టి నేను తయారవ్వాలి కదా. వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? అన్ని విధాలా మారి, అన్ని విధాలా చేసి ఫుల్గా బాబా చెప్పినట్టు తయారయ్యి వెళ్ళాలి కదా. ఎలా పడితే అలా వెళ్ళిపోతే బాగుండదు కదా, ఎందుకంటే అన్నీ తెలుసు కదా మనకి. మనల్ని మనం తయారీ చేసుకోవాలి. నేను వెళ్ళాలి కాబట్టి వెళ్ళడం కోసం నేను తయారీ చేసుకుంటున్నాను. जा रही हूँ या पहुंचकर बाबा के नज़दीक रहती. నేను దగ్గరికి వెళ్తూ 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 గమ్యానికి చేరుకోవాలి, బాబాకి దగ్గరగా వెళ్ళాలి. వెళ్ళేది ఎలా వెళ్ళాలి? చక్కగా తయారై బాబు సమానై బాబాకు దగ్గరగా వెళ్ళేంత బాగా తయారవ్వాలి. ఘర్కే పాస్ మానా బాబాకే పాస్. ఇంటికి దగ్గర అవుతున్నానంటే బాబాకి దగ్గర అవుతున్నట్టే. కాబట్టి నేను పాస్ విత్ ఆనర్, గౌరవంగా పాస్ అయ్యాననే సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలి. అందరూ చనిపోతాను కదా, ఎలాగోలా చనిపోతాం, ఎప్పుడేం చనిపోతాం కదా, ఎలా పోతే ఏంటి అనుకోకూడదు. ఎలా వెళ్ళాలి? వెళ్ళేటప్పుడు మంచి సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాలి. చాలా గౌరవంగా పాస్ అయ్యారు వీళ్ళు జీవితంలో అనే సర్టిఫికేట్ పట్టుకుని వెళ్ళాలి. ఈ సర్టిఫికేట్, పాస్ అయ్యాను బాబా, నేను అన్ని విషయాలు, మీ చదువులో నేను పాస్ అయిపోయాను, మీరు చెప్పిన అన్ని విషయాలు నేను ఫుల్ పాస్ అయ్యి వచ్చాను అనే సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళాలి. ఏ విషయంలో పాస్ అవ్వాలి? ఒకటి పవిత్రత. ముఖ్యమైన విషయం ఏంటి? పవిత్రత. రెండో విషయం, యోగయుక్తంగా నేను ఎంతవరకు జీవించాను. యోగయుక్తంగా అవ్వటంలో మనకి బాగా సహకరించేది ఏంటంటే పవిత్రత అనే పునాది బాగుంటేనే యోగయుక్తమైన జీవితం ఉంటుంది. పవిత్రత విషయంలో తేడా చేసాము అంటే మన జీవితం యోగయుక్తంగా కూడా ఉండదు. చూడండి ఎంత ఎలాంటి విషయాలు దాది చెప్తాం. పవిత్రత విషయంలో మనం తేడా చేస్తున్నప్పుడు మనం యోగయుక్తమైన జీవితాన్ని తయారు చేసుకోవడం. సాకారంలో మధురమైన బాబా ఎప్పుడు అనేవారు, సాకార్ బాబా నుండి ఎప్పుడు నోటి నుండి ఒక మాట వచ్చేదట, ఏంటది? పవిత్రత ద్వారా యోగం. ముందేం కండి? పవిత్రులు కండి, తర్వాతే యోగులు కండి, ముందు పవిత్రులు కండి. సాకార్ బాబా నోటి నుండి ఈ మాట వచ్చేది, పవిత్రతతో యోగం. యోగ బలం ఏదైతే లభించిందో దానితో మనం కమల పుష్ప సమాన జీవితం జీవించగలం. పవిత్రతా బలం ఉంటే యోగ బలం ఉంటుంది. యోగ బలం ఉండేవాళ్ళు అన్ని చోట్ల ఉంటూ కూడా అతీతంగా ఉండగలరు. యోగ బలం లేకుండా అతీతంగా ఉండంటే అన్నీ అంటుకుంటాయి. యోగ బలం లేనప్పుడు అంటుకోవాలి.
యోగ బలం ఉంటే అతీతమైన జీవితం, కమల పుష్ప సమాన జీవితం జీవించవచ్చు. మనకి యోగ బలమే లేనప్పుడు మనకి అన్ని రంగులు, రుచులు, వాసనలు, రూపాలు అన్నీ మంచి చెడులు అన్నీ ఆకర్షిస్తాయి. యోగ బలం లేని వాళ్ళకి ఆకర్షించవా? ఎందుకు ఆకర్షించవు? అన్నీ ఆకర్షిస్తాయి. లోపల ఒక స్ట్రెంగ్త్ ఉంటే ఏవి ఆకర్షించవు, లేకపోతే అన్నిట్లో మన కళ్ళు మునిగిపోతాయి. పహలే తో హమారే వికర్మ సారే వినాశ్ హో జాతే. ముఖ్యంగా ఏమవుతుందంటే, ఇది కూడా ఎంత గహరాయి విషయము. యోగ బలం, పవిత్రత బలం ఉన్న వాళ్ళకి యోగ బలం ఉంటుంది. యోగ బలం ఉన్న వాళ్ళకి తల మీద ఉన్న పాపభారం, వికర్మలు వినాశనం అవుతాయి. కాబట్టి వాళ్ళు మాయకు ప్రభావితులు అవ్వరు. యోగ బలం లేని వాళ్ళకి పాపభారం ఉంటుంది. ఆ పాపభారం వల్ల వాళ్ళు అన్నిటికీ ఆకర్షితులు అవుతారు. యోగ బలం ఉంటే వికర్మల వినాశనం, లెక్కాచారాలు ఏమి ఉండవు. ముఖ్యంగా మనకి ఎవరితోని రుణఖాతాలన్నీ యోగంతో వదిలించుకుంటాం. కాబట్టి మనం ఎక్కడ అతుక్కొని చిక్కుకో. యోగ బలం లేకపోతే కర్మ బంధనాలు ఉండిపోతాయి. ఆ బంధనాల వల్ల ఎక్కడో చిక్కుకుంటాం, ఎక్కడో తగులుకుంటాం. లెక్కాచారాలు సమాప్తం అవ్వకపోతే ఏమవుతాయి? ఆ లెక్కాచారాల కోసం ఎవరో జీవితంలోకి ఎంటర్ అవుతారు, లేకపోతే మనమే వెళ్ళి ఎక్కడో చిక్కుకుంటాం. ఈ పాతవన్నీ చుట్టూ అవ్వకపోతే ఈ అప్పులు ఉండిపోయి అనుకోండి, ఇవి చాలా ఇబ్బంది పడతాయి. పాత అప్పులే ఇంకా వదలలేదు. మళ్ళా ఆకర్షణతో కొత్త లెక్కాచారాలు తయారు చేసుకుంటే ఏమవుతుంది? కొత్త లెక్కాచారాలు ఏమి ఉన్నవే వదిలించుకోవాలి. ఇప్పుడు ఇంకా మాయతో కొత్త అవన్నీ తయారు చేసుకుంటే ఇంకేమవుతుంది? అస్సలు కొత్త రుణాలు తయారు చేసుకుంటారు. పాత రుణాలు వదలడమే ఇంకా అవే తల మీద మూడు ఉన్నాయి. ఇప్పుడు కొత్తవి ఇంకా కొత్త వస్తువులు తయారు చేసుకోకూడదు. కర్మ బంధనాల యొక్క లెక్కాచారాలు, కర్మ బంధన్ కా హిసాబ్ కితాబ్ చుడతాతో తోడ్నా ముష్కిల్ హో జాతా. కర్మ బంధనాలు కొత్తవి కానీ జ్ఞానం తెలిసి కూడా ఇక్కడ అక్కడ ఎవరితోనైనా కొత్తవి ఏమైనా రెడీ చేశారనుకోండి, ఆ పాత వదలవు కదా, అవి సరి, అవి ఎలాగో వదలలేదు. పాత గోల్డ్ ఉన్నాయి, కొత్త తగిలించారు, ఇక జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ముందువే వదిలించుకోవడానికి ఇక్కడ వచ్చాను, అవి వదిలించుకోపోగా కొత్తవి ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఇదంతా జీవితం ఎంత కష్టంగా ఉంటుంది. కర్మబంధనాలు ఏంటి? ఎవరికైనా ప్రియమైపోయినా వాళ్ళతో ప్రేమతో రుణఖాతాలు పెంచుకో. ఎవరిని ద్వేషించినా దాంతో వాళ్ళతో కర్మబంధనాలు రెడీ అవుతాయి. ఇవన్నీ కొత్తవి రెడీ చేసుకుంటే చాలా కష్టం. కొన్న వదిలించుకోవడానికే మనం ఇక్కడికి వచ్చాం. తో దాది అంటారు, బంధన్ టైం వేస్ట్ కదా. ఇది ఒక పెద్ద బిజినెస్ అంటున్నారు. దీనివల్ల టైం వేస్ట్. ఈ కొత్తవన్నీ తయారు చేసుకోవడం, ఇదంతా ఈ బిజినెస్. ఇదంతా ఏది? టైం వేస్ట్. జీవితం సంఘం ఇవి టైం అంతా వేస్ట్ అవుతుంది. వాళ్ళ ఆకర్షణ, వీళ్ళ ఆకర్షణ, వీళ్ళ మీద ద్వేషం, వాళ్ళ మీద ద్వేషం, టైం మొత్తం పోతూ ఉంటుంది. సత్యయుగం నుండి మనం పుణ్యకర్మలు చేస్తాం, శ్రేష్ఠ కర్మలు చేస్తాం. సత్యయుగం కోసం ఇప్పుడు మనం పుణ్యకర్మల్ని చేసుకోవాలి, శ్రేష్ఠ కర్మలు చేసుకోవాలి, యోగిగా ఉండాలి. సత్యయుగంలోకి వెళ్ళడం కోసం అతి శ్రేష్ఠ కర్మల లిస్ట్ మన దగ్గర ఎంత ఉంది? సత్యయుగంలోకి వెళ్ళాలంటే శ్రేష్ఠ కర్మలు ఎన్ని చేస్తాం, ఆ లిస్ట్ మన దగ్గర ఉండాలి. దాది ప్రాక్టికల్ మన ఎదురుగా ఉన్నారు. దాదీని మనం చూసాం. దాది సేవలు, ఎన్ని సేవలు చేశారు దాది ప్రాక్టికల్ మా ఎదురుగా, మనందరి ఎదురుగా ఇంతమందికి పాలనకు నిమిత్తులయ్యారు. ఇంతమందికి చదువు మీద అటెన్షన్ తెప్పించారు. ఎన్ని లక్షల మందికి బాబా వైపుకి టర్న్ చేశారో,
ఇన్ని లక్షల మంది యొక్క అటెన్షన్ ఈ ఈశ్వరి చదువు వైపు దాది పెట్టారో ఈ పుణ్యం అంతా దాదిదే కదా. ఎంతమంది తయారు చేశారు. ఎంతమందికి ఎన్ని దాది ఉన్నప్పుడు ఏం జరిగాయి. అక్కే చెప్పారు కదా మనం, లక్షల సభలన్నీ దాది ఉన్నప్పుడే జరిగాయి. లక్షల మందికి వినిపించారు. అన్నీ చేస్తూ కూడా దాదీకి ఫుల్ కనెక్షన్ బాబాతో, బాబాతోనే కనెక్షన్, పూరా కనెక్షన్, పూర్తి కనెక్షన్ బాబా. కనెక్షన్ బాబాతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా లైట్ వస్తూనే ఉంటుంది. మనం కనెక్షన్ పెట్టేసి ఏమవుతుంది, స్విచ్ ఆన్ చేసుకుంటాం, లైటింగ్ వస్తుంది కదా బల్బుల్లో. అలాగే బాబాతోనే కనెక్ట్ అయి ఉండేవారు కాబట్టి ఆ లైట్ వస్తూనే ఉండేది దాది. సేవలో కూడా సర్వశక్తివాని యొక్క శక్తి కనిపించేది. దాది సేవలో బాబా శక్తి కనిపించేది. ఇంత అద్భుతాలు ఎలా జరుగుతాయి, బాబా శక్తి వల్ల జరుగుతాయి కదా. సర్వశక్తివంతుడు బాబా నాతో ఉన్నారు అనే అనుభూతి దాది ఫీలింగ్స్లో కనబడేది. कहता हूँ मेरा काम मैं जानू तू अपना काम करो. బాబా అంటారు కదా, నేనేం చేయాలో అది చేస్తాను, నీ పని నువ్వు చెయ్యి అని బాబా అంటారు. నా పని గురించి నాకు తెలుసు, నీ పని నువ్వు చెయ్యి. బాబా ఏమంటారు, నేను ఎంత చేయడానికి వచ్చానో ఏం చేయడానికి వచ్చానో నాకు తెలుసు, నేను చేయించుకుంటాను, నీకు చెప్పిన పని నువ్వు ముందు నువ్వు చెయ్యి. దాది అలాగా తన్ని తాను పెట్టుకునేవాడు. నువ్వు సత్యుగి రాజ్యానికి నువ్వు యోగ్యంగా మారడానికి ముందు నువ్వు రెడీ చేసుకో, ముందు నిన్ను నువ్వు తయారు చేసుకో. దాది పవిత్రత యొక్క దేవిగా ఉండేవారు. పవిత్రత యోగ బలంతో ఉన్హోనే స్వయమే సర్వశక్తి అన్నారు. పవిత్రత బలం, యోగ బలం, దాంతో దాది స్వయంలో సర్వశక్తులు కూడా ధారణ చేసుకున్నారు. ఇసిసే సభీ వికార్ బి ఖతం. ఎందుకంటే ఈ రెండు ఎలాంటివి అంటే, ఈ రెండు పవిత్రతా బలం యోగ బలం ఉంటే దాంతో మిగతా వికారాలన్నీ ఖతమైపోతాయి, అవగుణాలన్నీ పక్కకు పోతాయి. కాబట్టి మనందరం కూడా దాది సమానంగా, మనం కూడా బాబాకి దాది లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్గా, బాబా ఎలాగైతే దాదీని ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక సాధనంలా వాడారో మనం కూడా బాబాకి అట్లాంటి మంచి ఇన్స్ట్రుమెంట్గా మారాలి. బాబా నన్ను నిమిత్తం చేసి తనంతట తానే సేవలన్నీ చేయించుకోవాలి. మనల్ని నిమిత్తంగా పెట్టాలి, సేవలన్నీ బాబా మన ద్వారా చేయించాలి. ఏ విధంగా లేదనుకోండి, నేనే చేయలేదు లేదా నేనే చేశాను, ఈ సేవ యొక్క చింతనలో కూడా మాయ దూరిపోతుంది. బాబా చేయిస్తున్నారు, నిమిత్తంగా నన్ను ఇక్కడ పెట్టారు, నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చారు, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు, నన్ను వాడుకున్నారు ఈ సేవలో అనేది ఇన్స్ట్రుమెంట్ నేను అనే భావన లేకపోతే సేవా విషయాల్లో కూడా, సేవా చింతనలో కూడా మాయ చాలా దూరిపోతుంది. చింత కోయి నహీ లేకిన్ చింతన్ మే మాయా కేసీ ఆती. చింత కోయి నహీ హై లేకిన్ చింతన్ మే మాయా కేసీ ఆती అచ్చి తరహ సిక్కర్. వాస్తవంలో అసలు ఏ చింత ఉండకూడదు, సేవ కోసం చింత ఎందుకు. బాబా పని బాబా ఎప్పట్లోగా క్లియర్ చేసుకోవాలన్నీ బాబాకు తెలుసు, కానీ చింతించాల్సింది ఏం లేదు. కానీ మాయ మన చింతనలోకి దూరుతుంది, నా ఆలోచనలోకి మాయ దూరిపోదు. ఇది ఎలాగవుద్ది, అది ఎలాగవుద్ది, ఇదేంటి అదేంటి, మన చింతన పాడు చేసుకుంటాం. ఇది చాలా బాగా చెక్ చేసుకోవాలి. సేవా చింతనలో నాకు మాయ ఎలా దూరుతుంది నా లోపలికి. మనల్ని మనం ఒక శ్రేష్టమైన చింతనలో పెట్టుకో, మన చింతన మనం పాడు చేసుకోకూడదు. అదేంటి ఇదేంటి, ఇదేలాగా అదేలాగా, మీ చింతన ఎందుకు పాడు చేసుకుంటారు. పనులన్నీ ఎవరివి, బాబా అంటారు. అది తెలియదా ఏం చేయాలో, ఎలా చేయాలో, ఎంత చేయాలో. మన చింతనని మనం అనవసరంగా పాడు చేసుకో.
మిగతా అందరి కోసం శుభచింతక్. ప్రతి ఒక్కరి బాధ్యత బాబాది, మంది కాదు. ఎవరిని ఎంత వాళ్ళ కెపాసిటీ ఏంటో, వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళగలరో, ఎంత చేయగలరో, వాళ్ళ పాత్ర ఏంటో, ముందేంటో అన్నీ బాబాకు తెలుసు, మనకేం తెలుసు. కాబట్టి అందరి బాధ్యత బాబాది. మనమేం ఎవరి బాధ్యతలు మోసినక్కర్లేదు. బాబాకు తెలుసు ఎవరి పాత్ర ఏంటో, ఎవరు దేనికి నిమిత్తులు అవుతారు, ఎంత చేయగలరో. ఆ బాధ్యతలన్నీ బాబావి. మనం అందరితో భాయి బహనులమే, మన సోదరులమే. మన డ్యూటీ అదంతా. బాధ్యతలన్నీ మోసే బాధ్యత మంది కాదు, బాబాది. ఇంట్లో తండ్రికి బాధ్యత, కానీ భాయి బహన్లు ఎప్పుడు బాధ్యత తీసుకోరు. అలాగే భాయి బహన్ల యొక్క బాధ్యత తండ్రిది, బాబాది, మనం కాదు. आज बाबा ने कहा तुम शांति में कहाँ तक रहे. బాబా ఈరోజు ఒక ప్రశ్న అడిగారు, అది నా హృదయానికి చాలా టచ్ అయింది. అదేంటంటే, శాంతియుతంగా నేను ఎంతవరకు ఉండగలుగుతున్నాను. ఎందుకంటే మనం కర్మయోగి జీవితం, కర్మ చేయాలి, కర్మలు మానేయడానికి కాదు. కానీ యోగి జీవితం, కర్మయోగి జీవితం అంటే ప్రశాంతంగా ఎంతవరకు ఉంటుంది. యోగయుక్తంగా ఉండడం ద్వారా మన ద్వారా ఏవైతే కర్మలు జరుగుతున్నాయి, యోగయుక్తమైన పని చేస్తే మనల్ని చూసి చాలామంది నేర్చుకుంటారు మరియు ఆశీర్వాదాలు ఇస్తారు. మనం చేసే పని మనం చూస్తున్నప్పుడు అందరి దీవెనలు రావాలి. ఇది ఒక అద్భుతం వీళ్ళు చేసే ఈ పని. అందరి ఆశీర్వాదాలు సంపాదించేలా మన పని ఉండాలి. మన కర్మలు ఎలా ఉండాలంటే అందరూ దీవించాలి. మనం ఒక హాబీ చేసుకోవాలి, అందరి దీవెనలు పొందాలి, అందరి ఆశీర్వాదాలు కూడా ఒక నీదే, ఒక ఖజానా. అందరి ఆశీర్వాదాలు కూడా మనం సంపాదించాలి. జ్ఞాన ఖజానా ఎలా లభిస్తుందో, గుణాల ఖజానా ఎలా లభిస్తుందో, ఈ జ్ఞాన ఖజానా, గుణాల ఖజానా వాడితే వచ్చేది ఏంటంటే ఆశీర్వాదాల ఖజానా. గుణవంతులుగా ఉండాలి, ఎవరి అవగుణాలు కూడా చూడొద్దు, ఎవరి అవగుణము చూడొద్దు. దాన్ని మనసులో పెట్టుకోవడం ఇంకా ప్రమాదం. చూసామంటే అది మనసులోకి దూరుతుంది, దూరిందంటే లోపలికి వెళ్ళి కూర్చుంటుంది, అది ప్రమాదం. ఏకే మాయాకే తుఫాన్, దూసరే మాయాకే బిగ్. దాది అంటారు, మాయ ఎన్ని రకాలంటే, ఒకటి మాయ తెచ్చే తుఫాన్లు, రెండు మాయ తెచ్చే విఘ్నాలు, మూడోది మాయ తెచ్చే గ్రహచారాలు. తుఫాన్లు ఒకలా ఉంటాయి, విఘ్నాలు ఇంకోలా ఉంటాయి, గ్రహచారం పట్టినప్పుడు ఇంకోలా ఉంటాం. ఎన్ని ఉన్నాయో అసలు తెలుసుకోవడం. తుఫాన్ వేరు, విఘ్నాలు వేరు, గ్రహచారం వేరు. బాబా అంటారు మాయా విఘ్నాలు అంటారు. ఒక్కొక్కసారి మాయా విఘ్నం, ఒక్కొక్కసారి వీళ్ళకి గ్రహచారం పట్టింది, ఒక్కొక్కసారి తుఫాన్ వస్తుంది వీళ్ళకి. దాదీకి लिए जो बाबा ने का सदा निर्विघ्न रहे. దాది కోసం బాబా ఒక మాట అనేవారంట. ఏమనంటే, దాది తన టోటల్ జీవితంలో సదా నిర్విఘ్నంగా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన మాట. బ్రాహ్మణ్ జీవితంలో మనం ఎంత పర్సెంటేజ్ నిర్విఘ్నంగా ఉన్నాం? ఈ జీవితం తీసుకున్న దగ్గర నుండి ఇన్నేళ్లలో నిర్విఘ్నంగా ఎంతకాలం ఈ బ్రాహ్మణ జీవితం గడిచింది? జ్ఞానంలోకి అయితే వచ్చాం, కొన్ని వచ్చిన తర్వాత కూడా నిర్విఘ్నంగా ఏం లేదు. ఎప్పుడూ ఫైటే, ఎప్పుడూ యుద్ధమే, ఎప్పుడూ ఏదో ఒక విషయంతో విఘ్నం. అయితే స్వయం బలహీనతలు, లేదా వేరే వాళ్ళతో, మనతో మనకి ఫైట్, లేదా వేరే ఎవరో ఒకరితో ఫైట్, లేదా ఏదో విషయంతో ఫైట్. నిర్విఘ్నంగా బ్రాహ్మణ జీవితం ఎంతకాలం గడిచింది? అలాగే బ్రాహ్మణ జీవితం వికల్పం లేకుండా ఎంత గడిచింది? నిర్వికల్పంగా ఎంత గడిచింది?
అలాగే బ్రాహ్మణ్ జీవితంలోకి వచ్చాక నా స్వభావం నిర్మలంగా ఎంత చేసుకున్నాను, నిర్మలమైన స్వభావం ఉందా నాకు ఈ జీవితంలోకి వచ్చాక? నిర్మలంగా నా స్వభావం నిర్మలంగా ఎంతవరకు మారి? ఇది అయితే ఎంతో, ఈ మూడు మన కళ్ళు చెప్తాయి. ఏంటి మూడు? నిర్విఘ్నంగా మనకి బ్రాహ్మణ జీవితం ఉందా, నిర్వికల్పంగా మనం ఉన్నామా, నిర్మలంగా ఉన్నామా అన్నది ప్రతి ఒక్కరి కళ్ళు చూస్తే చెప్పొచ్చు అంటున్నారు. మన కళ్ళల్లో అవన్నీ కనిపిస్తాయి, మనం అసలు ఏంటి అన్నది. నిర్విఘ్న జీవితమా, నిర్మలమైన జీవితమా, నిర్వికల్ప జీవితమా అన్నిటినీ చెప్పగలిగే శక్తి మన కళ్ళకు ఉంది. నిర్వికల్పం, నిర్విఘ్నం. దాది అంటున్నారు నిర్వికల్ప, నిర్విఘ్న, నిర్మల స్వభావం ఎవరికి ఉంటుందో నిర్వికల్ప సమాధి స్థితిని వాళ్ళు అనుభవం చేస్తారు. అంటే అసలు వికారి సంకల్పాలు అనేవి వాళ్ళకి సమాధి అయిపోతాయి, వాళ్ళు జరగవు అసలు. భక్తిలో దాన్ని నిర్వికల్ప సమాధి స్టేజ్ అన్నారు. అంటే వాళ్ళకి సమాధిలోకి వెళ్ళిపోయారంటారు కదా, శరీరాన్ని సమాధిలో పూర్తి చేసుకోవడం కాదు, వికారి ఆలోచనలకు సమాధి కట్టేయాలి. అసలు మనలో అవి జరగకూడదు, అసలు వికల్పం అన్నది రాకూడదు అంటారు. వికారి సంకల్పం అసలు పుట్టకూడదు లోపల. ఆ స్టేజ్ ఎవరికి వస్తుందంట? ఏముండాలి? నిర్విఘ్న బ్రాహ్మణ జీవితం, నిర్మల స్వభావం, నిర్వికల్ప, ఏ మాత్రం ఏ వికల్పం రాకూడదు. అభి సిర్ఫ్ యాద్ కరే, ప్రాక్టికల్ కరే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చేయడానికి మన దగ్గర టైం ఎంత ఉంది? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాక్టికల్ ఈ స్టేజెస్ అన్నీ మనం ఇప్పుడు చేసి చూపించాలి. కాబట్టి ఇటువంటి పురుషార్థం చేసి సఫలతామూర్తులుగా అవ్వటం కోసం, సఫలతామూర్తులుగా మనందరం కూడా అవ్వాలి. ఇటువంటి పురుషార్థం చేసి ఇది దాదికి మనం ఇచ్చే శ్రద్ధ. మనల్ని చూసినప్పుడు దాది కూడా ఇలాగే ఉండేవారు అని గుర్తు రావాలి. దాది ఇలాంటి పురుషార్థమే చేశారు. ఎలాగైతే దాది తన సంపూర్ణ జీవితాన్ని సఫలత చేసుకున్నారు, సఫలతామూర్తి అయ్యారో, అలాగే మనం కూడా సఫలతా సితారలుగా ఇటువంటి పురుషార్థంతో తయారవు. అచ్చా, ఓం శాంతి.